నిబంధన. ఏంటి ఆ నిబంధన? దేవునితో ఒక క్రొత్త నిబంధన చేసుకోవాలి. ఎప్పటికప్పుడే నిబంధన చేసి ఎప్పటికప్పుడే మర్చిపోతూ ఉండి ఎప్పటికప్పుడే మళ్ళా పాపంలో పడిపోవడం అది నిబంధన కానీ, ఒక నిత్యమైన సత్యమైన క్రీస్తుతో నిబంధన నీకు అవసరం. ఒక నిజమైన మార్పు చెందిన మనస్సు మారిన నిబంధన నీకు అవసరం. మార్పు లేని మనస్సు మారని నిబంధనలు ఎంతకాలం ఎన్ని చేసినా అవి వట్టివి, వ్యర్థమైనవి, అవి నీకు నష్టాన్ని కలుగు చేస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే అటువంటి ఒట్టొట్టి నిబంధనలు చేయడం దేవునితో నీ జీవితానికే ప్రమాదకరంగా మారుతుంది. నీ జీవితానికి అది ప్రమాదకరంగా మారుతుంది. కనుక దేవునితో నిబంధన చేసేటప్పుడు ఒక నిజమైన సత్యమైన నిబంధనలు ప్రభుతో చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, ఇది క్రొత్త నిబంధన, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని, ఇది నూతన నిబంధన, క్రొత్త నిబంధన అంటున్నాడు. ఇది ఆశీర్వాదపు నిబంధన. ఏ నిబంధన ఇది? ఆశీర్వాదపు నిబంధన. మనం చూసాం కదా, ఆశీర్వదించు పాత్ర. ఆశీర్వదించు పాత్ర అంటే ఆశీర్వాదకరమైన నిబంధన. ఇది ఆశీర్వాదకరమైన ఒక నిబంధన. నీ జీవితానికి కూడా ఒక ఆశీర్వాదకరమైన జీవితం కావాలని కోరుకుంటే నువ్వు దేవునితో ఈ ఆశీర్వాదకరమైన నిబంధనలో పాలుభాగస్తులవు. తర్వాత మనం చూస్తున్నట్లయితే దీవెనకరమైన నిబంధన. ఒకటి క్రొత్త నిబంధన, 2 ఆశీర్వాదపు నిబంధన, 3 దీవించబడిన నిబంధన. అంటే ఈ నిబంధనలో నువ్వు వస్తే నువ్వు దీవించబడతావు, అది దాని అర్థం. ఈ నిబంధనలో నువ్వు పాలుభాగస్తులు అంటే ప్రభు రక్తంలో, ప్రభు శరీరంలో నువ్వు పాలుభాగస్తులు అవుతున్నావు అంటే నువ్వు పాత నిబంధనకు సంబంధించిన వ్యక్తివి కాదు, నువ్వు క్రొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తివి. రెండవది, నీవు ఆశీర్వాదపు నిబంధనలోనికి వచ్చావు. మూడవది, దీవించబడిన నిబంధనలోనికి వచ్చావు. ఈ నిబంధన రక్తం నేను